అండి. మన ఇటీవల జరిగినటువంటి ట్రాన్స్ఫర్లో భాగంగా వచ్చాం కావలి ఈ స్టేషన్కి. దాదాపు ఒక 10 days అవుతుంది జాయిన్ అయిన తర్వాత. ఇది ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. ఇందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి దాడుల్లో ఈ అన్నెమడుగు అనే ప్రదేశంలో, అన్నెమడుగు అనే విలేజ్లో ఉన్నటువంటి ముక్కు సురేష్ అనే వ్యక్తిని దాడి చేసి, అతను బెల్ట్ షాపు ఈ బాటిల్స్ అమ్ముతున్నాడని చెప్పేసి అతని దగ్గర నుండి ఒక 44 బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని మీద కేసు పెట్టి అతన్ని స్వాధీనం తీసుకుని రావడం జరిగింది. అలాగే ఈ 3 మండలాల పరిధిలో, నా స్టేషన్కి సంబంధించి ఉన్నటువంటి 3 మండలాల పరిధిలో, కావలి, జలదంకి, ఈ భోగల్ మండలాల పరిధిలో కూడా ఎలాంటి బెల్ట్ షాపులు ఉన్నా, సారా ఉన్నా, గంజాకి సంబంధించి ఉన్నా, లేదా ఇంకేదైనా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసినా అటువంటిది ఎవరైనా కానీ స్టేషన్ SHO CI గారి నంబర్కు ఫోన్ చేసినట్లయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వెంటనే దాడులు చేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయనది ఏమనగా అంటే, ఇటువంటి సమాచారం తెలిసిన వెంటనే మీరు కూడా మాకు సహకరించి ఎట్ ఎనీ టైం, నైట్ అయినా డే అయినా, ఏ టైంలో అయినా ఒక కాల్ చేసి సమాచారం ఇస్తే అటువంటి వెంటనే దాడులు చేసేసి అటువంటి కార్యకలాపాలు, అటువంటి బెల్ట్ షాపులు కానీ ఈ ఇల్లీగల్ థింగ్స్ ఏది జరిగినా కూడా వెంటనే నివారించబడుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కేసు వివరాలు తెలియజేయడమే. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. కేసు కట్టి దాని విషయం చెప్పలేదు. ఎన్ని బాటిల్ పట్టుకున్నారు? చెప్పండి. 44 బాటిల్ చెప్పండి. కేసు ఇది ఎఫ్ఐఆర్ కడుతున్నారు. ఎఫ్ఐఆర్ కట్టేస్తేనే ఏమన్నా తీసుకొస్తారు మేము. ఓకే.